RTI Live News. Ask for right. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరితో ఆల్ ఇండియా వికలాంగుల పోరాట సమితి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రీస్వామి కుర్మా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులందరినీ అగౌరవపరిచిన ఐఏఎస్ ఆఫీసర్ స్మిత అగర్వాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. వికలాంగులు అంటే వారు దైవపుత్రులు, వారు దివ్యాంగులు అని కేంద్ర ప్రభుత్వం పదాన్ని మార్చి అగౌరవపరచొద్దని పేర్కొనడం జరిగింది. కానీ ఒక అత్యున్నత పదవిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగులు దేనికి పనికిరానని అనడం చాలా బాధాకరమని, వికలాంగులు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమానికి మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక పూర్తి మద్దతు తెలియజేస్తుందని, హైకోర్టు న్యాయవాదిగా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు నాగేశ్వరరావు, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మీడియా కోఆర్డినేటర్ మహేష్, కొలను ఈశ్వర రామ ప్రతిజ్ఞ, చారి ముసం, చంద్రశేఖర్, వివిధ జిల్లాలకు చెందిన వికలాంగులు పాల్గొన్నారు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా మెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను ఏమిటికి పనికిరారనేటువంటి అనడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి వికలాంగులు అనేటువంటి పదాన్ని కూడా తీసి సెంట్రల్ గవర్నమెంట్ దివ్యాంగులు అదేవిధంగా దేవపుత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి ఈరోజు ఒక తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా ఈ వికలాంగులు కాదు దైవపుత్రులందరూ కూడా మద్దతు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా కోర్టులలో కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని, వారికి వెలవెలలా సపోర్ట్ చేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క స్మిత అగర్వాల్ ఎవరైతే ఉన్నారో వారిని ఐఏఎస్ ఆఫీసర్ని వీలైనంత వరకు తప్పున ఎంత వీలైతే అంత డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిని ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వారి యొక్క పదవిని కూడా వాళ్ళని తొలగించాలి. ఎందుకంటే వికలాంగులని చట్టపరంగా వికలాంగులను ఏమనొద్దు, వాళ్ళకు సర్వహక్కులని గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వారికి శిక్షలు విధించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి వీలైతే వికలాంగులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తున్నాం. జై హింద్.